సెరమనీకి మనం వెళ్ళిపోయి తర్వాత మనం అతిరథ మహారథులు ప్రసంగాలను మనం వింటాం. అవార్డీయే కాకుండా చీఫ్ గెస్ట్గా కూడా ఉన్నటువంటి శ్రీ టిడి జనార్దన్ గారు, వీరికి ముందుగా ఈ అవార్డు ప్రదానోత్సవం. ఈ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా శ్రీ కె వెంకటేశ్వరరావు గారిని, అలాగే రంగారావు గారిని, అలాగే డి శ్రీనివాసరావు గారిని పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. రిక్వెస్ట్ రంగారావు గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే శ్రీనివాసరావు గారిని టిడి జనార్దన్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదటి పురస్కార గ్రహీత శ్రీ టిడి జనార్దన్ గారు. ఓకే. శ్రీ రంగారావు గారు అలాగే శ్రీనివాసరావు గారు వారిని సత్కరిస్తున్నారు. జయప్రద ఫౌండేషన్ స్థాపించిన టిడి జనార్దన్ గారు. టిడి అంటే తెలుగుదేశం కూడా అని అనుకోవచ్చు మనం. తెలుగుదేశం. శ్రీ కోదండరామిరెడ్డి గారు ఎన్నో అద్భుతమైన సినిమాల్ని దర్శకత్వం వహించినటువంటి శ్రీ కోదండరామిరెడ్డి గారిని ఆశీనులు కావాల్సిందిగా, వారిని సత్కరించవలసిందిగా మరొకసారి రంగారావు గారిని దయచేసి. యూ డిజర్వ్ ఇట్ సార్. బి గోపాల్ గారు, తర్వాత ఈ పురస్కార గ్రహీత శ్రీ ప్రదీప్ గారు. 1981లో ప్రముఖ దర్శకులు జంజాల గారు వీరిని హీరోగా పరిచయం చేస్తూ ముద్దమందారం అనే సినిమా తీశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా ఎన్నో రంగాల్లో కేవలం సినిమా నటనే కాకుండా ఒక ఈవెంట్ మేనేజర్గా, అలాగే ఒక నిర్మాతగా, టీవీలలో కూడా సీరియల్ నిర్మాతగా ఉండొచ్చు అని మొట్టమొదటిగా మనకందరికీ పరిచయం చేసిన వారు కేవీ ప్రదీప్ గారు. వారు నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా అద్భుతమైన వ్యాఖ్యాత, అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా బహుముఖాలుగా ఎదిగారు. వారిని పురస్కరించవలసిందిగా ప్రముఖులను కోరుతున్నాం. తర్వాతి పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా శ్రీ తోట భావనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాం. జర్నలిస్ట్ గా 38 సంవత్సరాలు అప్రతిహతంగా, ఒక 28 సంవత్సరాలు ఛానల్స్ లోనే పనిచేశారు. మొట్టమొదటి 10 సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉండి తర్వాత 28 సంవత్సరాలు వివిధ ఛానల్స్ లో జెమినీ టీవీతో మొదలై మా టీవీ, హెచ్ఎం టీవీ, స్వతంత్ర టీవీ, ఇప్పుడు 99 టీవీలో ఉన్నారు. వీరు టీవీ జర్నలిస్టుల కోసం టెలివిజన్ జర్నలిజం పేరుతో ఆయన రాసిన పుస్తకం అనేక యూనివర్సిటీల్లో సిలబస్ గా కూడా ఉంది. ఆయన మరో పుస్తకం కేబుల్ టీవీ డిజిటైజేషన్, ఆ రంగానికి బైబిల్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉస్మానియా పద్మావతి యూనివర్సిటీలో జర్నలిజం శాఖల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా పనిచేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మీడియా అకాడమీల తరఫున శిక్షణ తరగతుల్లో గ్రామీణ జర్నలిస్టులకు పాఠాలు చెప్తూ ఉంటారు. భావనారాయణ గారికి అభినందనలు. తర్వాత పురస్కార గ్రహీత శ్రీ కాదంబరి కిరణ్ కుమార్ గారు. కాదంబరి కిరణ్ కుమార్ గారు అంటే సినిమా రంగంలో చాలా మందికి ఒక వెన్నుదన్నుగా ఉంటారు. ఆయన ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందు వరుసలో ఉండేవారు శ్రీ కాదంబరి కిరణ్ కుమార్ గారు. మనం సైతం అనే పేరుతో, ఆ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చే పేరు శ్రీ కాదంబరి కిరణ్ కుమార్ గారు.
జర్నలిస్ట్గా ప్రారంభమైన నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవకుడిగా బహుముఖాలుగా ఎదిగారు. టీవీ సినిమా రంగంలో ప్రసిద్ధుడైన కిరణ్ కుమార్ మహానటుడు అనే అక్కి నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేసిన ఘనత. టీవీ సీరియల్లో, టీవీ రంగంలో అక్కినేని నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేశారు వీరు. తర్వాత పురస్కార గ్రహీత శ్రీ కోట శంకర్రావు గారు.